వాళ్ళు సరిగా చూసుకోకపోవడం వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి మొదటి కార్యక్రమం కాబట్టి మళ్ళీ ఇంకో కార్యక్రమం చేసే రెండో విషయం వస్తే సార్ మహిళ కార్గిల్ వారిలో పార్టిసిపేట్ చేయడం వల్ల అందరూ జీవిస్తారు, అందరూ పుడతారు, అందరూ మరణిస్తారు అనే విషయం తెలిసింది. కులాలు, మతాలు, జాతులు, ముఖ్యంగా యూనిఫామ్ వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా త్యాగం చేశారు. కనిపిస్తున్నది. సరే, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన బీజేపీ జరిగి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తయి. దాని యొక్క ప్రాధాన్యత ఇవాళ నిజంగా చాలా గర్వించదగ్గ రోజు అండి మనకి ఈరోజు చెప్పాలండి. అంటే ఇక్కడ మీకు ఐడియా ఉండకపోవచ్చు, ఆ టైంలో అక్కడ వార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ 26వ తారీఖు చాలా మన విధంగా చెప్పాలంటే చాలా దానికోసం ఎదురు చూసిన రోజు అండి అది. రెండోది ఏంటంటే ఇంకొక బాధ కూడా కలిగేది ఏంటంటే మన జనాలు అందరికీ కూడా ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఆగస్టు 15, జనవరి 26 ఇలాంటి కార్గిల్ రోజు అప్పుడు మాత్రమే జెండా గుర్తొస్తుంది. కాబట్టి జెండాకి ఇచ్చే విలువ అనేది నిజంగా చెప్పాలంటే డిఫెన్స్లో పనిచేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆ జెండా విలువ అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, సైనికుడు ఎవరైనా చనిపోయినప్పుడు దాని మీద జెండా కప్పుతారండి శవపేటిక మీద. దానికోసం ఎంతమంది ఎదురు చూస్తారో మీకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే నార్మల్ విషయం కాదండి అది. ఎందుకంటే నేను కూడా ఒక విధంగా చెప్పాలంటే ఉద్వేగానికి ఫీల్ అయ్యి ఆ టైంలో నిజంగా మేము కార్గిల్ వారి నుంచి తిరిగి వస్తున్నప్పుడు దారిలో జనాలు రిసీవ్ చేసుకున్న విధానానికి నేను కూడా దేశానికి అర్పించి ఉంటే నా ప్రాణాలు బాగుండేదేమో అనిపించిందండి నాకు ఆ రోజున.